బుడమేరు వాగు గంటలను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి మేరకు 40 ఆర్మీ ఇంజనీర్ల బృందాలు విజయవాడకు చేరుకున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చేరుకున్నారు ఆర్మీ జవాన్లు. శాంతినగర్లోని బుడమేరు పూడికతీత పనులు సహాయక చర్యలో ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు. ఇక మరికాసేపట్లో బుడమేరు మిగిలిన గన్లను పూడ్చనున్నారు ఆర్మీ అధికారులు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు బుడమేరు వాగుకు పడ్డ రెండో గండిని ఆర్మీ ఇంజనీర్లు పూడ్చారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు దగ్గరుంచి పరిశీలిస్తున్నారు మంత్రి నిర్మల రామానాయుడు. ఇటుగా బుడమేరు వాగుకు పడ్డ గంటలైతే ఆర్మీ ఇంజనీర్లు పూడుస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రెండో గంటను కూడా పూడ్చివేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు బుడమేరుకు సంబంధించినటువంటి గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పూర్తివేయడం జరుగుతూ ఉంది. 3 గంటలను అధికార యంత్రాంగం నిరంతరం ఏమాత్రము ఎక్కడే కానీ విసుగు విరామం లేకోకుండా పూడ్చివేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ బుడమేరుకు పడినటువంటి అతి పెద్ద గండి ఉన్నటువంటి ప్రాంతంలోనూ 3 గంటలు పడడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నీరన్నీ కూడాను విజయవాడ నగరం వైపు పుచ్చుకొని రావడం, ఇక్కడ వేలాది ఎకరాలను ఈ నీరు ముంచెత్తుతూ సింగనగర్ను కూడా ముంచెత్తడం జరిగింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది ఈ 3 గంటలకు కూడాను అతి పెద్ద గండి అని చెప్పచ్చు. ఇప్పటికి కూడాను నీరు ఫోర్స్గా వెళ్ళడం చూస్తూ ఉన్నాము. ఈ నూరంతా కూడాను సింగనగర్ వైపు విజయవాడ నగరం వైపు వెళతా ఉంది. వీటిని గండి కొట్టడం ద్వారా ఈ గండికి పూడ్చడం ద్వారా ఈ అదుపునైతే కనుక చేసే అవకాశం ఉంది. అధికార యంత్రాంగము గడిచిన 3 రోజులుగా దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తూ ఉంది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అధికారులను దగ్గరుండి ఆయన ఇక్కడే స్టే చేస్తూ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను చూస్తూ ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వీరిద్దరు కూడాను దీనికి సంబంధించినటువంటి పనులను ఇప్పుడు ప్రస్తుతం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంత్రి పురంధేశ్వరి ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. మేడం, ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే చాలా ఆశలు కేంద్ర ప్రభుత్వం మీదనే చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తారు? ఇప్పుడు పురంధేశ్వరి గారు తర్వాత నిమ్మల రామానాయుడు వీరిద్దరు కూడాను ఈ పనులను పర్యవేక్షించడం మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కేంద్ర బృందాలు పరిశీలించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజానీకము ఎంత మేరకు కేంద్రం సహాయం చేస్తుందనే దాని మీద ప్రధానంగా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. వీటన్నిటి మీద చూస్తే పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి ఏం చెప్తారో విందాం. ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకు ముందన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనుకోని విధంగా కురిసినటువంటి వానలు, దానికి తోడు ఇక్కడ బుడమేరు ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు అవి తెగిపోయినటువంటి సందర్భంలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి 3 గంటలు పట్టడం, అదే విధంగా రెండో వైపున 7 గంటలు పట్టడం. ఇది దీని వలన మొత్తం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ. ఇది చాలా బాధాకరం. వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో
ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం, వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వారిని ఇక్కడ పంపించడం, అదే విధంగా ఇవాళ నిన్ననే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. 3వ గంట ఏదైతే ఉందో ఇక్కడ పూడ్చడానికి రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం, ఇదంతా చూసినట్లయితే సమన్వయంతో ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదం ఏదైతే మనకి వాటిల్లిందో, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన, అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ బండ్లన్నింటినీ స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి, మనందరికి తెలియనటువంటి విషయం కాదు, బుడమేరుకు సంబంధించి దగ్గర ఒక 300 కోట్లు 90 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. 300 కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసర్పల్లి అటువైపు వెళ్లి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. టైం పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి. ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారు అన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయచ్చు. బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొన్ని చోట్ల అయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా, లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా, చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి. అదేవిధంగా ఇప్పుడు మన జక్కంపూడి అటు వెళ్ళాను, నిన్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవడం జరిగింది. వాహనాలు కోల్పోయారు, తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు బళ్ళు కోల్పోయారు. ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి. కనుక షార్ట్ టర్మ్ హెల్ప్, అదేవిధంగా లాంగ్ టర్మ్ హెల్ప్, ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడతారు. చెప్పాను కదండి, ఆల్రెడీ ఎస్డీఆర్ఎఫ్ కింద 3,400 కోట్ల రూపాయలు పాస్ చేసి ఉన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అండ్ రాబోయే కాలంలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెళ్ళి చెప్పిన తర్వాత తక్షణ సహాయం డెఫినెట్ గా ఒక అంచనాకు రావడం. ఆరోపించడానికి ఏముంది, ముందు వారు వచ్చి చెప్పాలి కదా. వారు ఉన్న 5 సంవత్సరాల కాలంలో వారు బుడమేరును స్ట్రెంథెన్ చేయడానికి వారు ఏం పనులు చేశారో చెప్పాలి కదా. ముందు అది చెప్పిన తర్వాత కదా వారు ఈ విషయాలు లేవనెత్తాలి. అన్నిటికంటే కీలకమైంది ఏంటండి, అదేలా నిర్లక్ష్యం టీడీపీ
వైసీపీ రెండు కూడా నిర్లక్ష్యం చేస్తే ఇదే వారి పాపం అని చెప్పి షర్మిల ఇవాళ చూసినట్లయితే ఇవాళ పోలవరంకి చేసుకుంటా వస్తున్నటువంటి సందర్భంలో వీటిని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు స్ట్రెంథెన్ చేశారు. 464 కోట్లతోటి ఇక్కడ స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి 5 సంవత్సరాలు కదా. అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది. ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి, ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెడితే బాగుంటుంది. అన్నిటికంటే కీలకమైన విషయం అవుతుందండి. ఇప్పుడు పైన ఉన్నటువంటి గేట్లు ఎత్తారు, కింద సీఎం గారింటిని కాపాడటానికి అని చెప్తా ఉన్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడ్డావు. ఎందుకంటే దిగువన ఇప్పుడు గండ్లు పడ్డాయి, 3 గంటలు ఇక్కడ కింద పడ్డాయి. మరి పైన గేట్లు దించే ఉంటే అసలు ఈ కాలం కోపప్ చేసేదా? కొంత గేట్లు ఎత్తిన మాట నిజమే, ఎత్తకపోతే 40,000 క్యూసెక్లకు ఈ కెపాసిటీ ఉంది. అసలు ఇప్పుడు కనీసం అటు కొంత ఇటు కొంత వచ్చినందువల్ల కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇవ్వటం, ఈ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్రపు పత్రిక కానీ దరిద్రపు ఛానల్ కానీ ఉండదు. టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఇదే ప్రాంతంలో 2019లో కూడా వరదలు వచ్చినాయి కృష్ణానదికి. ఆ రోజు కొటికెలపూడిలో తాతయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్ళి చనిపోతే నేను 20 సార్లు కలెక్టర్ని ఫాలోఅప్ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి. ఈ రోజుకి రాలా. నేను మొన్న వరదల్లో చనిపోయిన 48 గంటలు గడవక ముందే కోటేశ్వరరావు లైన్ మ్యాన్కి 32.5 లక్షల రూపాయలు 48 గంటల్లో పరిహారం ఇచ్చాం. అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో 5గురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్ ఇచ్చాం 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాకు అర్థమైంది. ప్రజలు ఒక్కటే గమనించాల్సింది, పైన ఎగువనున్నటువంటి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు, కొద్ది నీరు ఇటు వస్తేనే కట్ట 3 చోట్ల దిగింది. అదే గనక గేట్లు తెరిచి ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు. పడ్డ 3 గంటలు పోవడానికే మంత్రి గారు రాత్రి అనక పగలనక వర్షం అనక ఎండనక గాలి అనక ఇక్కడ నిలబడి 3 రోజులు బట్టి పని చేపిస్తుంటే 2 గంటలు పూడ్చాం, 3వ గంట రేపు ఉదయానికి అవటం కూడా కష్టం. మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పనిచేస్తా ఉన్నారు. మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితులకి ఇబ్రహీంపట్నంలో లంక, పెదలంక, చిరలంక, ఇబ్రహీంపట్నం, పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నీళ్లలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే 10 లక్షల బిల్లు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి 5 పైసల బిల్లు ఇవ్వాల. కానీ ఈ రోజున 3 పూట్ల వరద బాధితులకు భోజనం పంపిస్తున్నాం, నీళ్లు పంపిస్తున్నాం, పాలు పంపిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది. నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి చెప్తా ఉన్నా, మోసపోయాం. ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం. జరిగిన నష్టాలు, కష్టాలు ఏం జరుగుతున్నాయి ఈ రోజు మీరందరూ గమనించండి. రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణలు చేయట్లేదు. అటు ఇటు 2 పక్కలు చూసి చెప్తున్నాను, నాడు నేడు. దయచేసి సాక్షి పేపర్ చదివి, సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సారీ మేడం. మొత్తానికి చూస్తే ఇదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి వ్యవహారాల కారణంగానే ఇంత నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారం అంతటి కూడాను రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి ఒకవైపు షర్మిలాకి అయితేనే, మరొకవైపు జగన్మోహన్ రెడ్డికి అయితేనే పురంధేశ్వరి చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయము, తర్వాత పర్మనెంట్ సాయం కూడా అందజేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే విజయచంద్ర, ఈ పూడిక తీతలకి కొంత ఆటంకం కూడా కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకా ఈ సహాయక చర్యలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు